ఆయన మాట విన్నా పాట విన్నా అసలు బ్రెయిన్లోకి తూటల్లాగా వెళ్ళిపోతాయి. నాకొక్కటే ఒక బాధ మిత్రమా, నన్ను మసీదుకు పోతే నువ్వు ఎందుకు వచ్చినావు, నువ్వేమిటాడో అని అడగలే. నేను చర్చికి పోతే నువ్వేమిటాడో నువ్వు ఎందుకు వచ్చినావు అడగలే. నేను ఈ దేశంలో హిందువునై గుడికి పోతేనే నన్ను వెలేస్తున్నా. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. తరాలు మన స్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం. ఎందుకంటే ఆయన లేకపోతే ఈ దేశంలో మెజారిటీ ప్రజలకు స్వేచ్ఛ లేదు. భగవద్గీతను ఓన్లీ హిందువుల గ్రంథంగా ఎవరు చూడట్లేదు. ఇంగ్లీష్ వాడన్నా చదవగలిగిండు, ఇండియాడు చదవలేడు అంటున్నాను నేను. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 32 డిగ్రీలు 9 PhDలు చేసి ఇంత గొప్ప గుణం భారతదేశానికి రాజ్యాంగం రాసిండే. మరి ఇప్పటికీ కూడా అంబేద్కర్ గారి విగ్రహాన్ని అడ్డుకుంటున్న చెత్త నా కొడుకులు ఎవరు? అరవింద్ గారి సామాజిక వర్గం, అటు బండి సంజయ్ అయిన సామాజిక వర్గం. మాలమాది కూడా ముట్టిన భోజనం మా ఊరందరికి వడ్డిస్తావా అన్నాడు. దాని మీద నేను పోరాటం చేసిన. ఈ 2 ఎంపీలు ఇంట్లో వండుకున్నారు. అరే మాలమాదిగా హిందువులకు అన్యాయం జరిగితే మాట్లాడని గాడిది కొడుకులారా అంటున్నా. మీరేం రా రేపు పొద్దుగా హిందూ దేశం వచ్చినాక మమ్మల్ని కాపాడతారు. నేను మాలా మాదిగా అని చెప్పుకునే ప్రౌడ్నెస్ ఎందుకు రావట్లేదు? ఒక IAS ఆఫీసర్ పోయి సుప్రీంకోర్టు దగ్గర అడుక్కుంటున్నాడు. సార్ నన్ను కొడుతురు సార్, నా చదువుకు విలువను ఇస్తలేరు సార్, నేను దళితులు అని చెప్పి కొడుతురు సార్ నన్ను. నువ్వు గుడికి పోయినప్పుడు ఏమన్నారు? గుడ్లకైనప్పుడు మాలలో మీరు రావద్దు అంటారు. మమ్మల్ని రావద్దు మీరు మాల నా కొడుకులు అని చెప్పి అంటున్నారంటే ఈ దేశంలో క్రూరత్వం, కులతత్వం ఎంత దిగజారిందో అర్థం చేసుకో. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఓన్లీ బడుగు బలహీన వర్గాలకు మాత్రమే రాశాడు, మావోడే అన్నట్టు ఆపాదించుకుంటున్నారు. బాపనోళ్లకు రిజర్వేషన్ ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్తున్నా. దైవం మంత్రాధీనం అంటే దైవం మంత్రము, శంకరుడా చేతులు తెరు తెరుతా, శంకరుడా మూసుకో అంటే మూసుకుంటాడా? సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు ఎంత, దేవుడు మంత్రానికి బందిగా ఉండడం. తన మంత్రం బ్రాహ్మణాధీనం, ఆ మంత్రం నా అధీనం. ఉఫ్ అంటే పోతుంది, చుప్ అంటే వస్తుందట. అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది, వలసలతో నడిగడ్డ బ్రతుకు ఆగమైపోయింది, తిరుగుబాటు చెంటెగరలేకనే మార్పు మాయమైంది. దేవుళ్ళని కూడా చాలా సందర్భాల్లో తిట్టారు మీరు. అవును, అది నా రైటు, నేను ఏమైనా పర్మిషన్ తీసుకోలే. ఒక గొప్పలైన రాస్తాడు, నీ భక్తుడనయ్యాను నిత్య దరిద్రుడనయ్యాను. రామానుజం వారసులారా మిమ్మల్ని అడుగుతున్న శివుడెవరు? మీకు దమ్ముంటే శివుడు దేవుడు సుతా అంట్రాయిలు. మరి రాజ్యాంగము చదవరు ఈ గాడిది కొడుకులు, ధర్మము చదవరు ఈ గాడిది కొడుకులు. మళ్ళీ మేము హిందూ ధర్మ పరిరక్షకులు లొట్టపిస్తారు. పిలు నమ్మిడి కొడుకులు నాతో పాటు పరీక్ష రాయించు, పోటీ పరీక్ష రాయించు. ఈ ఎంపికలని ఏం రాదు. ఏ ఛత్రపతి శివాజీని అయితే బాపనోళ్ళు అవమానించి నువ్వు ఒక శూద్రరాజువి, నీకు పట్టాభిషేకం చేయమని చెప్పి అన్నారు బాపనోళ్ళు, ఆ బాపనోళ్ళు ఎలా ఆయన మా బాప అని చెప్పి ఎత్తుకున్నారు. ఒక్కరికి కాదు కదన్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ మాలామాదిగులకు చాలా ఏం చేయలే. బీసీలకు చేసినంత ఈ దేశంలో, ఆడోళ్ళకి చేసినంత ఈ దేశంలో అంబేద్కర్ ఏం చేయలేడు మాలామాదిగులకు.